హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ రేపటి కోసం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రేపటి కోసం మనం చేసే పని, శ్రమ అసలు వృధా కాదు. మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని, ప్రతి మంచి అలవాటు రేపటి భవిష్యత్తు కోసం వేసే ఒక బలమైన పునాది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు రేపటి విజయానికి దారి తీస్తుంది. ఇందులో డబ్బును పొదుపు చేయడం మరియు చెట్లు నాటడం ముఖ్యమైన రెండు విషయాలు. చెట్టు నాటితే చెట్టు అనేది ఎప్పుడు కూడా ఒక రోజులో ఎదగదు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అది మానవాళికి చల్లని నీడను, ప్రాణాన్ని కాపాడే ఆక్సిజన్ను, కమ్మని పండ్లను, వర్షాన్ని అందిస్తుంది. మన పిల్లల భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచాలి. చెట్లని పెంచడం వలన మనకి ఎప్పుడూ లాభాలే కానీ వాటి వల్ల ఎప్పుడూ నష్టాలు ఉండవు. వృక్షో రక్షిత రక్షితః అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా. మనం తప్పకుండా దాన్ని పాటించాలి. వృక్షాలని ఇప్పుడు మనం కాపాడుకుంటే అవి మనల్ని, మన పిల్లల భవిష్యత్తుని కూడా కాపాడుతాయి. అదే మనం ఇప్పుడు డబ్బుని మనకి ఉన్నంతలోనే కాస్త పొదుపు చేస్తే అది చిన్న మొత్తం అయినా సరే మనకి భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో పెద్ద అండగా నిలుస్తుంది. మనం పట్టుదలగా కష్టపడి సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా ఉంచితే అనుకోని అవసరాల్లో, కష్టకాలాల్లో మనల్ని వేరొకరి ముందు చేయి చాచకుండా ధైర్యంగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా వచ్చిన ఆదాయాన్ని మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకోకుండా కొంతైనా పొదుపు చేయాలి. ఇలా పొదుపు చేయడం మనం మన పిల్లలకి కూడా చిన్నతనం నుండే అలవాటు చేయాలి. రేపటి కోసం ఇవి రెండు ఎందుకు అవసరం, ఎందుకోసం చేయాలి అంటే, ఈరోజు మనం నాటిన చెట్టు రేపటి రోజున ఎవరికైనా సరే నీడనిస్తుంది. ఈరోజు మనం చేసిన పొదుపు రేపటి కష్టం తట్టుకునే శక్తిని ఇస్తుంది. అందుకే ఇప్పుడు చేసిన ఈ మంచి పని రేపటి జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. చెట్లు నాటి మన పరిసరాలను బాగుపరచడమో, డబ్బు పొదుపు చేయడమో ఇవన్నీ రేపటి మన కుటుంబానికి, సమాజానికి అందించే గొప్ప వరాలు. కాబట్టి ఇప్పటి నుండి అయినా సరే చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడి రేపటి కోసం, రేపటి తరాల కోసం ముందు చూపుగా ఆలోచిద్దాం. అలానే వీలైనంత పొదుపు చేసి రేపటి కోసం దాచుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.